హలో నమస్తే. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉండేవాళ్ళు. ఒంగోలు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ అంతా ఆల్మోస్ట్ ఆయన కనుసన్నల్లోనే జరిగేది. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు అధికారంలో ఉన్న సమయంలో కూడా. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ఆయనకి ముందు నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నాయకుల్లో ఒకరు అంటూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం కూడా చూశాం. సో అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా కనపడుతోంది బయట నుంచి చూస్తున్న వాళ్ళకు. చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారైనా. ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ ఆయనే చూసేవాళ్ళు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా అంతా ఆయనే నడిపించారు లాంటి చర్చ ఉండేది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని వదిలేసి జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి నడిచారు. సో అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనంత డౌన్లో ప్రస్తుతం ఉన్నట్లు కనపడుతోంది. ఆయన పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్నట్లుగా ఉంది. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన కోసమే ఓ వైసీపీ ఎమ్మెల్సీ రిజైన్ చేశాడు అనే ప్రచారం ఉంది. దానిలో వాస్తవం కూడా ఉంది. సో రిజైన్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామాని మండలి చైర్మన్ ఆమోదించలేదు. ఆ కారణంగానే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ ఎమ్మెల్సీ పదవి రాలేదు అంటూ చర్చ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రిజైన్ చేసిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ బాలినేని శ్రీనివాసరెడ్డికి కాకుండా మరో వ్యక్తికి జనసేన పార్టీ కేటాయించింది. సో జనసేన పార్టీకి నామినేటెడ్ పదవుల్లో కూడా కొన్ని పదవులు వచ్చాయి. కొన్ని నామినేటెడ్ పదవులు జనసేన పార్టీ తీసుకున్నప్పటికీ వాటిలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు లేదు. సరే కొత్తగా పదవులు రాకపోవడం విషయం పక్కన పెడితే, జిల్లా మొత్తం చేతిలో ఉండడం విషయం పక్కన పెడితే, సొంత కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో ఎప్పుడూ చూడని అవమానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేస్ చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి గతంలో 2వ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ జిల్లాలో పార్టీకి సంబంధించిన నాయకులందరికీ ఆయనంటే రెస్పెక్ట్ ఉండేది పార్టీకి సంబంధించిన నాయకుల్లో. సో ప్రస్తుతం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పైన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామర్చర్ల జనార్దన్ అక్కడ బాలినేనిని ఇబ్బంది పెడుతున్నారు లాంటి ఇంప్రెషన్ కనబడుతుంది. కూటమికి సంబంధించిన నేతగా ఉన్నప్పటికీ బాలినేనిని తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రతిపక్షంగానే చూస్తోంది, వైసీపీగానే చూస్తోంది, తమకు వ్యతిరేకుడిగానే చూస్తోంది, తమ కూటమి నాయకుడిగా చూడలేకపోతోంది. నేను ఒకసారి పార్టీలో చేర్చుకున్న తర్వాత ఆయన ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు అనే ప్రెజర్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఉన్నట్టు కనపడట్లే. ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డిని దగ్గరికి తీసుకోవడం, ఆయన గురించి గొప్పగా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత పరిస్థితి మారుతుందేమోనని బాలినేని అనుచరులు కూడా భావించారు. కానీ పరిస్థితిలో మార్పు ఏమీ కనిపించట్లేదు. ఈరోజు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన చైర్మన్గా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి నియమించబడ్డ సందర్భంగా, ఆయన పదవి స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రస్తావన కూడా లేదంట. ఒంగోలు పట్టణం అంతా వెలసిన ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటో కూడా లేదు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీలోనో కూటమికి సంబంధించిన యాక్టివిటీలోనో ఆయన పట్టించుకోవట్లేదు, ఆయనకు అవకాశం కల్పించట్లేదు, ఆయన దూరంగా పెడుతున్నారు. ఓకే. సో జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడి ప్రమాణ స్వీకారంలో కూడా, అది ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమంలో కూడా బాలినేనిని పట్టించుకోవట్లేదంటే ఇది ఖచ్చితంగా ఆయన బగబగ మండే లాంటి సంఘటనే, ఆయనకు అవమానం కలిగించిన తరహా సంఘటనే. ఇది కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా మంచిది కాదు రాజకీయంగా. ఎందుకంటే బాలినేని అంటే ఒక సీనియర్ నాయకుడిని పార్టీలోకి తీసుకున్న సందర్భంగా ఆయనకి నువ్వు ప్రభుత్వంలోనో పార్టీలోనో గౌరవం ఇవ్వడం విషయం పక్కన పెడితే, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన్ని పూచిక పుల్లలా పక్కన పెడుతున్న పరిస్థితి, సొంత పార్టీ వైపు నుంచి వస్తుంటే కూడా ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉంటే, రేపు పొద్దున జనసేన పార్టీలోకి ఎవరైనా రావాలంటే, జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది జనసేనకి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మరికొంతమంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వైసీపీకి సంబంధించిన మరొక డజన్ మంది నాయకులు రేపో మాపో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఆగిపోవడానికి, జనసేన వైపు చూడకపోవడానికి, జనసేనలో చేరిన నాయకులకు సంబంధించిన పరిస్థితి చూసిన తర్వాత
వాళ్ళు కూడా మనం ఎందుకు జనసేనలోకి వెళ్ళడం అని భావిస్తున్నారు. అధికారం కోసమో లేకపోతే తమకు సంబంధించిన పనులు ఏమైనా అవుతాయనో, జనసేన పార్టీలో వ్యాక్యూమ్ ఉంది అక్కడికి వెళ్ళి రాజకీయంగా ఎదగొచ్చనో భావిస్తున్న వాళ్ళందరికీ జనసేన పార్టీయే డోర్లు పెడుతున్నట్టు కనపడుతోంది. సో జనసేన పార్టీలో జరుగుతున్న అవమానాల్ని బయటికి చెప్పలేక, ఓ మాటకు వస్తే బాలినేని పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేని స్థాయిలో ఆయన తీవ్రమైన విమర్శలు వైసీపీ పైన చేశారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళపైనటువంటి విమర్శలు చేయడం చూడలా మనం. బట్ జనసేన పార్టీలో చేరి జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు నా ఆస్తులు గుంజుకునే ప్రయత్నం వైసీపీ చేసింది అంటూ మాట్లాడారు. నా ఆస్తులను కూడా బెదిరించి రాయించుకునే ప్రయత్నం వైసీపీ చేసింది అంటూ ఆరోపణ చేశారు. సో ఆ స్థాయి ఆరోపణ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి వైసీపీ పైన చేస్తారని ఎవరు ఊహించరా. సో అటువంటి ఆరోపణలు చేసి నేను మీతోటే ఉన్నాను, నేను వైసీపీకి నాకు సంబంధం లేదు, ఇంకా నేను జనసేన పార్టీకి సంబంధించిన వాడినే అని పదే పదే చెప్పుకునే ప్రయత్నం బాలినేని చేస్తున్నప్పటికీ జనసేన పార్టీ ఇంకా నమ్మట్లేదా? లేకపోతే జనసేన చెప్తే తెలుగుదేశం పార్టీ వినట్లేదా? తెలుగుదేశం పార్టీ వినకపోతే పక్కన పెట్టండి, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా జనసేన పార్టీ నాయకత్వం చెప్తే వినట్లేదా? అర్థం కాలేదు. కానీ బాలినేనికి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అవమానాలు బాలినేని అనుచరుల్లోనూ ఆయనలోనూ తీవ్రమైన ఆవేదనను కలిగిస్తున్నాయి. సో ఈ ఆవేదన బాలినేని కొత్త నిర్ణయం ఏమైనా తీసుకునేలా ప్రేరేపిస్తుందా? లేకపోతే ఈ ఆవేదన చూసి పార్టీ అధిష్టానం ఆయన పిలిచి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయనకు గౌరవాన్ని ఇస్తుందా? చూడాలి.